ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేకుండా లాప్రోస్కోపీ కానివ్వండి, హిస్టోస్కోపీ కానివ్వండి, ఈ ప్రొసీజర్స్ లేకుండా వచ్చే ప్రెగ్నెన్సీని మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. అధికంగా స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, అండ్ అదర్ ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, ఆర్ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, ఈ అన్ని కండిషన్లో కూడా సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటున్నాయి. కొన్ని చిన్న టాబ్లెట్స్ వాడడం ద్వారా వీరికి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి డెఫినెట్గా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో మనకి ప్రెగ్నెన్సీ లేట్గా అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్స్ వచ్చేసి మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవడం. సెకండ్ రీజన్ వచ్చేసి యానోవ్యులేషన్, అంటే ఎగ్ అనేది కరెక్ట్గా విడుదల అవ్వకపోవడం. థర్డ్ రీజన్ వచ్చేసి మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం. ఫోర్త్ రీజన్స్ వచ్చేసి మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఎటువంటి ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్ ట్యాబ్లెట్, ఎగ్ క్వాలిటీని పెంచడానికి అల్ట్రాకోక్యూ, లేదా కొన్ని అడ్జువెంట్స్ అంటే మెట్ఫార్మిన్. ఈ మెట్ఫార్మిన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనం ఇచ్చే ట్యాబ్లెట్స్కి ఎగ్ అనేది మంచిగా రెస్పాండ్ అవుతుంది అన్నమాట. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటే, ఎగ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. ఒక్కొక్కసారి 1 ఎగ్ ప్లేస్లో 2 ఎగ్ డెవలప్ అవుతుంది. అండ్ అలాగే కూడా అండం విడుదలయ్యే ప్రాసెస్ అంటే ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంగా జరుగుతుంది. హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది అండ్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అంటే నెలసరి అనేది కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎటువంటి కండిషన్స్లో మనం టాబ్లెట్స్ అనేది యూజువల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. PCOS, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళ దాంట్లో, యానోవ్యులేషన్ అంటే ఎగ్ అనేది విడుదల అవని కండిషన్స్లో, ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా లేని కండిషన్స్లో కూడా మనం ఈ టాబ్లెట్స్ అనేది యూజువల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా డాక్టర్ గైడెన్స్లోనే వాడాలి. ఎందుకంటే సెల్ఫ్గా వాడినప్పుడు ఒక్కొక్కసారి ఈ టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానివ్వండి, ట్రిప్లెట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కానింగ్ ఫైండింగ్స్ తర్వాతనే మీరు వాడితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.